హాయ్, ఎలా ఉన్నారు? అమ్మ కథ చెప్పు ఛానల్కి తిరిగి స్వాగతం. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక సరికొత్త కథను చెప్పబోతున్నాను. ఈ కథను చూసే ముందు మీరు అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన గ్రామంలో రాజయ్య అనే భూస్వామి కుటుంబం ఉండేది. రాజయ్యకు ఎన్నో పొలాలతో పాటు పాడి సంపద కూడా ఉండేది. రాజయ్య తన భార్య అనసూయ మరియు తన కొడుకు సూర్యతో కలిసి ఉండేవాడు. రాజయ్య తన కొడుకు అయిన సూర్యను బాగా చదివించి గొప్ప వ్యాపారవేత్త చేయాలి అనుకుంటాడు. సూర్య ఉన్నత చదువులు పూర్తి కాకుండానే రాజయ్య గుండె నొప్పి కారణంగా చనిపోతాడు. దాంతో చిన్న వయసులోనే ఇంటి బాధ్యత అంతా సూర్య మీద పడుతుంది. చిన్న వయసు అయినప్పటికీ సూర్య తన తండ్రి యొక్క చిన్న చిన్న వ్యాపారాలతో పాటు పొలం పనులు కూడా ఎంతో చక్కగా చూసుకుంటాడు. ఇంట్లో ఉన్న పశువులను జాగ్రత్తగా చూసుకోవడం మరియు పాలను అమ్మడం వంటి విషయాలను సూర్య యొక్క తల్లి అయిన అనసూయ చూసుకుంటూ ఉండేది. అయితే అనసూయ అత్యాశ మరియు నోటి దురుసు కలిగిన మనిషి. అస్తమాను అందరితో గొడవలు పడుతూ ఉండేది. అనసూయ నోటి దురుసు వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరు ఎక్కువ కాలం పనిచేసేవారు కాదు. సూర్య మాత్రం తన తల్లికి వ్యతిరేకం. అవసరంలో ఉన్న వాళ్లకు తనకు తోచిన సహాయం చేస్తూ అందరితో మంచిగా ఉంటూ ఉండేవాడు. తన తండ్రి వ్యాపారాలను కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశాడు. తన తల్లికి కూడా దురాశను వదులుకోమని ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ అనసూయ ఎవరి మాట వినేది కాదు. సూర్యకు పెళ్లి వయసు రావడంతో అనసూయ సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. వాళ్ళు ధనవంతులు కావడం మరియు సూర్య మంచితనం కారణంగా సూర్యకు మంచి సంబంధాలు వస్తున్నప్పటికీ అనసూయ యొక్క దురాశ మరియు గయ్యాళితనానికి భయపడి సూర్యకు ఎవ్వరూ పిల్లనివ్వడానికి ఒప్పుకునేవారు కాదు. ఒకసారి తమ బంధువుల ద్వారా దూరపు బంధువు అయిన రంగయ్య యొక్క కుమార్తె సుశీలకు కూడా సంబంధాలు చూస్తున్నారనే విషయం అనసూయ మరియు సూర్యకు తెలుస్తుంది. సుశీల కుటుంబం పేదవారు కావడంతో అనసూయకు నచ్చదు. కానీ సుశీల ఎంతో అందంగా ఉండడం, పెద్దలకు గౌరవం ఇవ్వడంతో పాటు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తుందని మంచి పేరు ఉండడంతో సూర్యకు సుశీల బాగా నచ్చుతుంది. ఇంత మంచి సంబంధం మరలా దొరకదు అనే ఉద్దేశంతో ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చేయాలని సూర్య తన తల్లిని బలవంతం చేయడంతో అనసూయ ఇష్టం లేకపోయినా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ తాను కోరుకున్నంత డబ్బు కట్నంగా రాలేదనే ఉద్దేశంతో అనసూయ సుశీల ఏ పని చేసినప్పటికీ రోజూ తిడుతూనే ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత సుశీల మీద కోపంతో అనసూయ ఇంట్లోని పని వాళ్ళందరినీ ఉద్యోగంలో నుండి తీసేసి ఇంటి పనులతో పాటు పశువుల పనులు కూడా సుశీలతోనే చేయిస్తూ ఉండేది. సుశీల ఈ బాధలు పడలేక తన భర్త అయిన సూర్యతో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సూర్య అమ్మ గురించి నీకు తెలిసిందేగా, వదిలే అని అనడంతో సుశీల విసుగు చెంది ఇలా బాధపడుతూ జీవించడం కన్నా చనిపోవడం మంచిది అనుకుని ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. ఒకరోజు అందరూ పడుకున్నప్పుడు ఇంటి నుండి బయటకు వచ్చి తనకు కనపడిన దారిలో అలా నడుచుకుంటూ వెళ్తుంది. అలా నడుస్తూ కొంచెం సేపటికి శ్మశానం పక్కన ఉన్న ఒక పెద్ద బావి దగ్గరకు చేరుకుంటుంది. సుశీల బావిలో దూకి చనిపోదాం అనుకునేటప్పటికీ పక్క నుండి ఆగు, ఏం చేస్తున్నావు అని వినపడుతుంది. ఆ మాటలు విన్న సుశీల వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక అందమైన స్త్రీ కనపడుతుంది. ఆమెను చూసిన సుశీల ఆశ్చర్యంతో ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆమె అమ్మా అని పిలిచావుగా, అమ్మనే అనుకో, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. అది విన్న సుశీల ఏడుస్తూ ఆమెకు తన కథ మొత్తం చెబుతుంది. అప్పుడు ఆ స్త్రీ అంతేనా, నీ బదులు నీ పనులన్నీ నేను చేసి పెడతాను,
మీ ఇంట్లో పనికి చేరడానికి మీ అత్తను ఒప్పించు చాలు. అని చెబుతుంది. అది విన్న సుశీల, నీకు మా అత్త గురించి తెలీదు. ఆవిడ దగ్గర ఎవ్వరూ పని చేయలేరు అని అంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అవన్నీ నేను చూసుకుంటా. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళిపో. రేపు ఉదయాన్నే నేను వస్తా. మీ అత్తకు నన్ను పరిచయం చెయ్యి అని అంటుంది. సుశీల ఆమె మాటలు విని ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం ఆ స్త్రీ సుశీలకు మాట ఇచ్చిన విధంగానే సుశీల ఇంటి ముందు నిలబడి సుశీలమ్మ గారు ఎక్కడ ఉన్నారు అని పిలుస్తుంది. అది విన్న అనసూయ, నా ఇంటికి వచ్చి నన్ను పిలవకుండా నా కోడల్ని పిలుస్తున్నారు, అది కూడా అంత గౌరవంగానా అని అనుకుంటూ కోపంగా బయటకు వచ్చి చూస్తుంది. కోపంగా ఉన్న అనసూయ ఆ స్త్రీని పనిలో పెట్టుకుంటుందా? ఆ స్త్రీని పనిలో పెట్టుకోవడానికి సుశీల వాళ్ళ అత్తను ఎలా ఒప్పిస్తుంది? అసలు అడగకుండానే సహాయం చేయడానికి వచ్చిన ఆ స్త్రీ ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ కథ యొక్క 2వ భాగం మిస్ అవ్వకుండా చూడండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీనిని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అమ్మ కథ చెప్పు ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంతకు ముందు అప్లోడ్ చేసిన కథలన్నీ చూసి ఆనందించండి. అతి త్వరలో ఈ కథ యొక్క 2వ భాగంతో మళ్ళీ వస్తా. ఉంటా మరి.